హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు చాలా చాలా అడ్డంకులు వస్తాయి అంటారు. నాకైతే అదే నిజం అనిపిస్తుంది. మేము అసలు ఎవరికి ఏ ఏ ప్రాబ్లము క్రియేట్ చేయలేదు. ఒకరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం కూడా కాదు మా ఇద్దరిది. మాది లవ్ మ్యారేజ్. మేము కమ్మాస్. ఇంట్లో మాట్లాడుకొని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరము. సో మాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో అట్లా మేము వ్యవసాయం వైపు వెళ్ళాము. తను కాలేజ్లో చేసేవాళ్ళు అడ్మినిస్ట్రేషను. సో ఇప్పుడైతే మాకంతా ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ అమౌంట్ అనేది మా దగ్గర లేవు ప్రజెంట్. ఇంకా తను కార్ మీద క్యాబ్ లాగా డ్రైవ్ చేసి తన అమౌంట్ సంపాదించుకోవాలి. అలా సంపాదించుకొని వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వ్యవసాయంలో పెట్టి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి. అలా వద్దనుకొని ఓన్లీ ఇక్కడే ఏదైనా క్యాబ్ అలాంటిది ఏదైనా చూసుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు 10 years చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేసాము, దాంట్లో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి మనం వెనకడుగైతే వేయకూడదు. ఏది ఏమైనా సరే మమ్మల్ని అవమానించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్తాము. ఆ టైం మాకు వస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా చివరికి గెలిచేది మంచి కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. ఒక్కొక్కసారి అయితే మా పిల్లలకి అప్పుడు ఆ అమౌంట్ పోయినప్పుడు అయితే నా పిల్లలకి రైస్ కూడా పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఎవరిని అమౌంట్ అడగలేము. అందరూ మా రిలేటివ్స్ ఉన్నవాళ్ళే, కానీ ఎవరిని అడగదలుచుకోలేదు. సో రెంట్ అతను ఎవరితో ఒక మాట కూడా అనిపించుకోము మేము. అలా అనిపించుకొని వాళ్ళము. రెంట్ అతను కూడా మాకు ఇక్కడ మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళము. అతనేమో వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు బళ్ళారి. మేము రెంట్ అతనితో కూడా మాట అనిపించుకోవాల్సి వచ్చింది. మనం ఏదైనా ఒకటి సాధించేటప్పుడు ఎన్నో కష్టాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మేము భరించాము. ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది మేమైతే సక్సెస్ అవుతామని. మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన